కంచెకచ్చి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలో ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్టు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవై ప్రశ్నించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామైల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ చెప్పారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టేసినట్లు తేలితే సిఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. 1996లో డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. 10,000 కోట్లకు మార్టిగేజ్ చేశారని సిఈసి నివేదికలో చెప్పిందని అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.